హాయ్ హలో అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కూరగాయల చిన్నమ్మ వంటలు. ఈరోజైతే తమ్మకాయలు ఎండు చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. సీజనల్గా మాత్రమే దొరుకుతాయి ఇవి తమ్మకాయలు. చాలా బాగుంటుందండి. ఇవి నంబకాయలండి. నేనైతే పావు కేజీ తీసుకున్నాను. దానికి సరిపడా చింతపండు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 3 పచ్చిమిరపకాయలు, చేపలండి. అన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగి శుభ్రంగా మనం కలిపి పెట్టుకోవడం. తాలింపు అనేది అయితే ఏం లేదండి. అన్నీ మనం మొత్తం ఒకసారే వేసేసుకొని కలిపి పెట్టుకుంటాం. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఇలా కలిపి పెడతారండి. తాలింపు అట్లా ఏమి వేయరు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. డిఫరెంట్ ఏమి ఉండదు. మనం తాలింపు వేసి చేసుకున్నా, తాలింపు వేయకుండా చేసుకున్నా కూడా ఒకేలాగా ఉంటుంది. సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, సరిపడా కారం, సరిపడా నూనె వేసేసుకొని మనం ముందు నానబెట్టుకున్నాం కదా చింతపండు కొంచెం తీసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా మనం వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సీజనల్గా ప్రతి కూరగాయ మనం తినాలండి. తింటేనే విటమిన్స్ వస్తాయి మనకి. మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారండి. అప్పట్లో తాలింపులు గట్రా ఏవి ఉండేవి కాదండి. మొత్తం అన్నీ ఇలానే కలిపెట్టి చేసుకుంటారు. మేము అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాము. ఎండు చేపలతో చేసే ప్రతి ఐటెం కూడా కొంతవరకు మేము ఇలా కలిపెట్టే వండుకుంటాం. కొన్ని కొన్ని నా స్టైల్లో నేను తాలింపు వేస్తాను. అమ్మమ్మ వాళ్ళు చేసేదైతే మాత్రం ఇలానే కలిపెట్టుకుంటారు. చూడండి, బాగా ఉడికిపోయింది. మనకు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా చిక్కబడ్డ తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి.